నమస్తే. బీజేపీకి ఒక రకంగా ఎదురు దెబ్బనే తగిలింది. అయితే 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. అది ఏంటంటే జంజీ దెబ్బ అని చెప్తా ఉన్నారు. జంజీ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేశారు కదా, ఆ ప్రభావం ఇక్కడ పడ్డదని చెప్తున్నారు. అది ఎక్కడో ఒకసారి చదువుదాం మనం. జంజీ దెబ్బ బీజేపీకి ఎదురు దెబ్బ. 3 నియోజకవర్గాల్లో ఓటమి, బీహార్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు. ఇది జంజీ దెబ్బ అని చెప్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. నీట్ పేపర్ లీక్ తర్వాత ఢిల్లీ జంతర్ మంతర్తో సహా దేశవ్యాప్తంగా జరిగిన జంజీ ఉద్యమం ఎఫెక్టు బీజేపీ పార్టీపై గట్టిగానే పడింది. జంజీ ఉద్యమం తర్వాత జరిగిన 3 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. ఈ 3 రాష్ట్రాలు బీజేపీ పాలనలోనే ఉండడం విశేషం. బీహార్ రాష్ట్రం బంకింపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం నుంచి గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నబీ తన రాజీనామాతో ఉప ఎన్నిక జరిగిందంట. 30 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త పార్టీ ఎగిరింది. జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భారీ ఆధిక్యంలో ఉన్నారట. బీజేపీ 2వ స్థానంలో ఉందంట. మొత్తం 31 రౌండ్ లెక్కింపులో ప్రశాంత్ కిషోర్కు 38,000 ఓట్లు రాగా, సింహాకు 26,000 ఓట్లు, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమార్కి 9,000 ఓట్లతో కొనసాగుతున్నారట. దాదాపు ప్రశాంత్ కిషోర్ గెలుపు ఖాయమైనట్లుగా ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. అది మొదట్లోనే తెలుస్తుంది. ఇంత దూరం వచ్చినాక ఆయన్నే గెలుస్తాడు, ఇక అందులో డౌట్ ఏం లేదు. ఇక మధ్యప్రదేశ్లోని దాతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ ముందంజలో ఉన్నాడంట. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీని వెనక్కి నెట్టి నీళ్ళలో కొనసాగుతున్నాడంట. 11 రౌండ్ల తర్వాత 12,221 ఓట్ల లీడ్తో కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకుపోతుంది. ఎక్కడ? మధ్యప్రదేశ్లోని దాతియాల. ఘనశ్యామ్ సింగ్కు మొత్తం 54,169 ఓట్లు రాగా, తివారీ 41,948 ఓట్లతో 2వ స్థానంలో ఉన్నారు. అటు గుజరాత్లోని మంజల్పూర్ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బికాబాయ్ రబరీపై 30,630 ఓట్ల తేడాతో గెలిచారు. సతీష్ పటేల్కు మొత్తం 58,481 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి 24,851 ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. అంటే 3 ఉప ఎన్నికలు జరిగితే 2 దాంట్లో బీజేపీ ఓడిపోయింది. ఒక దాంట్లోనేమో బీహార్లో ఈయన ప్రశాంత్ కిషోర్ గెలిచిండు, అంటే 3 సీట్లలో ఒకటి గెలుచుకున్నది. ఇది జంజీ దెబ్బ అని చెప్తా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. చెప్పలేం. ప్రొటెస్ట్ జరిగింది, దేశమంతది చూసిండ్రు, ఢిల్లీ వైపు, జంతర్ మంతర్ వైపు, వివిధ రాష్ట్రాల నుంచి చూసిండ్రు. ఉంటుంది, ఎప్పుడు ఒకరిదే నడవదు కదా కాలము. ఏదో ఒక మూమెంట్ వస్తుంది, ఏదో ఒక దగ్గర జనాలు ఉత్తేజం అవుతారు, ఉద్యమం స్టార్ట్ చేస్తారు. ఇక ఏంది ఈ పరిస్థితి? జంజీ ప్రభావం ఉందా అంటే ఉండొచ్చు. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఉంది. మళ్ళా 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఉంది. మరి ఎదురుగాలే, మరి ఎదురు దెబ్బనా, ఇక భవిష్యత్తులో ఎట్లుంటుందో తెలియదు. కానీ సీజేపీ అయితే ధీటుగా పరిగెడుతుంది బీజేపీకి. ఈ సీజేపీని కూడా బీజేపీ పైకి లేపింది. ఇలా ఫలితం ఇది. అందుకే అంటున్నా, ఏ నిరసనైనా, ఏ ఉద్యమాన్నైనా, ముఖ్యంగా యువత చేసే ఉద్యమాన్ని, ఇంకా వివిధ వర్గాలు, పౌర సమాజం అనుకోండి, ఎవరు చేసిన ఉద్యమాలనైనా ఈజీగా తీసుకోవద్దు, అలసుగా తీసుకోవద్దు, అల్కగా తీసుకోవద్దు. తీసుకుంటే వచ్చే రిజల్టే ఇట్లా ఉంటుంది. ఇది రేపటి నాడు బీజేపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకుండా కూడా జరిగే అవకాశాలు ఉంటే ఉండొచ్చు కూడా. అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇప్పుడు మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బ తగిలినట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది దేశంలో జరిగిన మొన్న ప్రొటెస్ట్ వల్లనే అనేది చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.